ఇంటర్నేషనల్ క్రికెట్లో మన తెలుగు వాళ్ళు సిరాజ్ గాని, మన నితీష్ కుమార్ రెడ్డి గాని, అలాగే వర్మ, తిలక్ వర్మ, వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. వీళ్ళందరూ బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అవును, రీసెంట్ గా ఇప్పుడు తిలక్ వర్మ కూడా వీళ్ళకి వీళ్ళే కాంపిటీషన్ అయిపోయే సిచువేషన్ కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? ఖచ్చితంగా దానికైతే మనం యాజ్ ఏ తెలుగు ఆడియన్ గా ఖచ్చితంగా దానికైతే నేను పాజిటివ్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బ్రో. ఎందుకంటే ప్రీవియస్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన తెలుగు స్టేట్స్ నుండి ప్లేయర్స్ అనేది చాలా తక్కువ ఉండే. మనకి ప్రీవియస్లీ ఉన్నా కానీ వాళ్ళకంత ఫోకస్డ్గా వాళ్ళని సెలెక్షన్ చేసే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉండే. బట్ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే వీళ్ళు కొంచెము బాగా ఆడడము, మనకి ఐపీఎల్ రావడం వల్ల అక్కడ ఫోకస్ అవుతున్నారు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు తిలక్ వర్మ వచ్చేసి రీసెంట్గా ఆస్ట్రేలియా సిరీస్తో చాలా బాగా ఆడాడు. అసలు తను అట్లా ఆడతాడని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన గేమ్ని చూసి చాలా ఈవెన్ సీనియర్ ప్లేయర్స్ కూడా చాలా మైండ్ బ్లోయింగ్ గేమ్ అని చెప్పేసి తనకి మంచి అది పాజిటివ్ అనేది ఇచ్చారు. సో ఖచ్చితంగా మన తెలుగు ప్లేయర్స్ ఇంకా ఇంక్రీజ్ కావాలని కోరుకుంటాం. ముగ్గురు కాదు, ముగ్గురు ప్లేస్లో నైన్ ప్లేయర్స్ వచ్చినా కానీ మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అట్లున్నది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది డే బై డే వాళ్ళ సెల్ఫ్గా ఇంప్రూవ్ చేసుకొని ఆడడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అది మంచి హ్యాపీగా ఫీల్ అయ్యే పాయింట్ అది.